శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మే నెలలో ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల సులభంగా బయటికి రాగలుగుతారు. అలాగే ప్రయాణాల్లో విశేషమైనటువంటి లాభాలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. నూతన వస్తు లాభం ఉంటుంది, నూతన వస్త్రప్రాప్తి ఉంటుంది. స్త్రీలతో మాత్రం అప్పుడప్పుడు ఇంటా బయట పట్టింపులు తప్పవు. కాబట్టి ధనుసు రాశి పురుషులు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్పెక్యులేషన్ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో బాగా లాభాలు వచ్చే యోగం కనిపిస్తోంది. అలాగే కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య మాత్రం అప్పుడప్పుడు అవగాహన లోపం ఉన్నప్పటికీ మళ్ళీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అనుబంధ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ఇబ్బందులు అధిగమించగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి షష్టంలో సంచారం చేయటం వల్ల కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అంటే డబ్బు ఎక్కువ ఖర్చు కావటం, ఆఫీసులో పని ఒత్తిడి ఉండటం, అప్పుడప్పుడు అర్ధాష్టమ రాహుదోషం వల్ల ఆరోగ్య సమస్యలు రావటం, ఇలాంటివి ఉన్నప్పటికీ తృతీయంలో శని అద్భుతంగా ఉంటాడు కాబట్టి, బలీయంగా ఉంటాడు కాబట్టి ఆ సమస్యలన్నీ అధిగమించగలుగుతారు. అంతిమంగా మే నెలలో అనుకూల ఫలితాలని అందిపుచ్చుకోగలుగుతారు. తృతీయంలో శని బలీయంగా ఉండటం వల్ల అర్ధాష్టమ రాహు ప్రభావం తగ్గిపోతుంది. షష్టంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. తృతీయంలో శనిచ్చే బలీయమైన ఫలితాల వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 9, 11, 18, 21, 26, 30. కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు 1, 5, 7, 14, 16, 23, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి షష్టంలో గురువు సంచారం, అర్ధాష్టమ రాహుదోషం ఉంది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవటానికి గురువారం పూట ఈ నెలలో శివాలయ దర్శనం చేసి ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేయించుకోండి. గృహంలో అయితే గురువారం పూట కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. అలాగే అర్ధాష్టమ రాహుదోషం పోవటానికి వీలైనప్పుడల్లా ఆదివారం దుర్గా ఆలయ దర్శనం చేయండి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం వింటూ ఉండండి. ఆదివారం దుర్గా ఆలయ దర్శనం చేస్తూ ఉన్నట్లయితే ఈ నెల మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.